జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, బీహార్ విద్యారంగంలో ఒక్కసారిగా ఒక పెద్ద వివాదం మొదలైంది. ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయంతో రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెద్ద చర్చ అనేది మొదలైంది. సర్కారు బడులకు కాషాయ రంగు వేయడం పైన ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా తీవ్రంగా మండిపడుతున్నాయి. అసలు స్కూళ్లకు కాషాయ రంగు ఎందుకు వేస్తున్నారు? దీని వెనుక ప్రభుత్వ ఉద్దేశం ఏంది? ఈ వివాదం అనేది చివరకు ఎటువైపు పోతాందో ఇప్పుడు క్లియర్ గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. న్యూస్ మాత్రం బాగుండాలి, ఓకేనా? విషయంలోకి వెళ్తే బీహార్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 500కు పైగా కొత్త మోడల్ స్కూళ్లను అయితే నిర్మించింది. ప్రైవేట్ స్కూల్స్ కు ధీటుగా స్మార్ట్ క్లాస్ రూమ్లు, డిజిటల్ బోర్డులు, ఉచితంగా ఎంట్రన్స్ కోచింగ్లు ఇచ్చే విధంగా వీటినంతా కూడా ప్లాన్ చేశారు. సూపర్ గా ఇక్కడి వరకు అంతా బాగానే ఉండాలి. కానీ ఎప్పుడైతే ఆ స్కూల్ బిల్డింగ్లకు కాషాయం రంగు వేసి ఆ స్కూల్స్ పేరును సరస్వతి విద్యా నికేతన్ అని చెప్పేసి మార్చారో అప్పటి నుంచి అసలు రచ్చ అనేది మొదలైపోయింది. నిన్నటి వరకు ఏది ఈ పసుపు రంగు ఒకటి, అదే విధంగా ఆకాశం ఉంటది కదా స్కై బ్లూ, ఆ రంగుల్లో ఉన్నటువంటి స్కూల్లో ఒక్కసారిగా కాషాయం రంగులోకి మారేసరికి ఈ ఆర్జేడీ పార్టీ, అలాగే కాంగ్రెస్ పార్టీ, మజ్లిస్ లాంటి ప్రతిపక్ష పార్టీలకు చెప్పాలంటే మైండ్ బ్లాక్ అయిపోయింది. ప్రభుత్వ నిధులతో నడిచేటటువంటి బడులకు ఈ విధంగా ఒక సిద్ధాంతాన్ని రుద్దడం ఏందంటూ విమర్శలు చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. అయితే బీహార్ అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది ప్రాచీన నలంద, అలాగే విక్రమశిల విశ్వవిద్యాలయాలు. ఒకప్పుడు ప్రపంచానికే జ్ఞానాన్ని పంచినటువంటి గొప్ప చరిత్ర ఉన్నటువంటి గడ్డది. పూర్వకాలంలో గురుకులాల్లో చదువుతో పాటు మన సంస్కృతిని, సనాతన ధర్మాన్ని నూరిపోస్తా ఉన్నారు. కానీ కాలక్రమేణా కొంతమంది నాయకులు తమ స్వార్థ రాజకీయాల కోసం, తమ ఓటు బ్యాంకు కోసం మన ఘనమైనటువంటి చరిత్రను పక్కన పడేసి విద్యా వ్యవస్థను అంతా కూడా నాశనం చేశారు. ఇక్కడ మీకు ఒక చిన్న మాట చెప్పాలా. మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. అప్పట్లో మన దేశానికి మొట్టమొదటి ప్రధానిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అవ్వాల్సింది. కానీ కొంతమంది చేసినటువంటి కుట్రల వల్ల, ఎవరి వల్ల? ఈ గాంధీ కావచ్చు, లేకపోతే నెహ్రూ చేసిన కుట్ర వల్ల ఈ నెహ్రూ ప్రధానమంత్రి అయిపోయినాడు. అప్పట్లో మన దేశానికి తొలి విద్యాశాఖ మంత్రి ఎవరో తెలుసా? మౌలానా అబుల్ కలాం ఆజాద్. అసలు ఆయనకు మన దేశానికి సంబంధమే లే. అసలు ఆయన మన దేశస్తుడే కాదు. కానీ ఆయన తీసుకొచ్చి ఇక్కడ విద్యాశాఖ మంత్రిని చేశారు. ఎవరైనా కూడా ఇక్కడ పుట్టి, ఇక్కడ పెరిగి, ఇక్కడ సంస్కృతి, ఇక్కడ సాంప్రదాయాలు, ఇక్కడ గతంలో విద్యా విధానం ఎలా ఉంది, ఆ గురుకులాలు, ఇదంతా కూడా వాటి గురించి అవగాహన ఒక విద్యాశాఖ మంత్రిని చేస్తుంటే మన దేశ చరిత్ర తెలుసుకునే వాళ్ళు, మన పట్ల ఇబ్బందులు తెలుసుకునే వాళ్ళు, మన భవిష్యత్తు ఎలా ఉండాలో తెలుసుకునే వాళ్ళు మన దేశంలో అందరూ కూడా బాగున్నాడు. కానీ అతన్ని తీసుకొచ్చి పెట్టి ఎవరు మన దేశం మీద దాడి చేసిన వాళ్ళు, ఈ మొఘలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి గొప్పగా రాసి మన దగ్గర చదివిపించారు. అంటే మన అసలు శిక్షణ వీరులు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి మనకు చెప్పలా, వాళ్ళ గురించి మన దగ్గర చదివిపిలా. మన దేశాన్ని ఎవరైతే నాశనం చేశారో, మన దేశం మీద పడి ఎవరైతే పందుకులాగా దోచుకున్నారో, మన దేశాన్ని లూటు చేశారో, మన వాళ్ళ మానాలు ప్రాణాలు తీశారో వాళ్ళనేదో చరిత్రలో హీరోలాగా రాసి మన దగ్గర చదివిపించారు. అది గత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విద్యా విధానం. ఎట్లుందో చూడండి. ఇప్పుడు మళ్ళీ అదే బీహార్ గడ్డ పైన మన సంస్కృతికి, శక్తికి, త్యాగానికి ప్రతీక అయినటువంటి కాషాయ రంగు వెలుగులోకి వస్తా ఉంటే మన సనాతన ధర్మాన్ని చూసి ఓర్చుకోలేనటువంటి శక్తులకు, ప్రతిపక్ష పార్టీలకు అసలు నిద్ర కూడా బట్టి సావడం లేదు. కాషాయం అనేది కేవలం ఒక రంగు కాదు, అది ఉదయిస్తున్న సూర్యుడి శక్తికి, చదువుల తల్లి అయినటువంటి సరస్వతికి గుర్తు అని చెప్పేసి బీహార్ విద్యాశాఖ మంత్రి స్పష్టం చేశారు. ఇక్కడ ప్రజలందరూ కూడా ఒక విషయాన్ని అయితే ఆలోచన చేయాలి. ఇదే బీహార్ లో ఉర్దూ భాషకు 2వ అధికార భాష హోదా ఇచ్చినప్పుడు దాన్ని మైనార్టీల హక్కులు అని చెప్పేసి అన్నారు. సరే, బాగానే ఉండాలి. దశాబ్దాల పాటు ప్రజలు కట్టినటువంటి ఈ పన్నుల డబ్బు నుంచి హజ్ యాత్రలకు సబ్సిడీ ఇచ్చినప్పుడు కూడా దాన్ని సెక్యులరిజం అని చెప్పేసి సమర్థించారు. సరే, అది కూడా బాగానే ఉండాలి. మతపరమైనటువంటి ఆస్తుల కోసం ప్రత్యేకంగా వక్ఫ్ బోర్డులు ఉన్నా సరే, సొంత మత చట్టాలు ఉన్నా వాటిని మత స్వేచ్ఛ అన్నారు. కానీ ఒక ప్రభుత్వ స్కూల్ కు జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి సరస్వతీదేవి పేరు పెట్టి ఉదయించే సూర్యుడిని సూచించేటటువంటి మన కాషాయ రంగు వేస్తే మాత్రం మతాన్ని రుద్దుతున్నారని చెప్పేసి అనడం ఎంతవరకు న్యాయము? వేరే వర్గానికి చెందిన గుర్తులను గౌరవిస్తే అదేమో హక్కు. అదే కనుక మన భారతీయ సంస్కృతికి చెందినటువంటి గుర్తులు వాడితే మాత్రం మతత్వమా? ఒక్కసారి ఆలోచించండి. ఇది 2 నాలుకల ధోరణి కదా. అదే కనుక ఇదే స్కూల్స్ కు ఆకుపచ్చ రంగు వేస్తుంటే వీళ్ళందరూ అప్పుడు కూడా ఇదే విధంగా మాట్లాడండా, ఏం అసలు బుస్స కూడా ఎత్తుండరు, సైలెంట్ గా సంతోషంగా ఉండు. ఎందుకంటే వాళ్ళకి నచ్చిన రంగు కదా అది. కానీ కాషాయ రంగు వేస్తే మాత్రం వీళ్ళందరూ కూడా ఎక్కడ లేని కడుపు మంటగని. ఆకుపచ్చ అయితేనేమో సెక్యులరిజం, అదే కాషాయ రంగు వేస్తే మాత్రం మతత్వం. ఎట్లా చూడండి. విపక్షాలు ఎంత కారు కోతలు కూసినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా మన సనాతన ధర్మ సంస్కృతిని, దేశ పురోగతిని ఆపడం ఎవడి వల్ల కూడా కాదు. రాబోయే రోజుల్లో
ప్రతి బడి నుంచి దేశభక్తి మన సంస్కృతి తెలిసినటువంటి విద్యార్థులు తయారయ్యే బయటకైతే రాబోతున్నారు. ఈ మార్పు చూసి శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తడం మాత్రం ఖాయం. అది అసలు విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియో లైక్ చేసి మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లో అన్నింటిలో కూడా షేర్ చేయండి. అలాగే కాషాయ రంగును స్కూల్స్ కు ఉపయోగించడం సరైనదేనా, ఈ విషయం పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఇలాంటి దమ్మున్న వార్తల కోసం మన న్యూస్ అఖండ ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.